ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓఓపి అంటే క్లియరా? ఓఓపి స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ప్రోగ్రామింగ్ అంటే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ చేసి దాని చుట్టూనే ప్రోగ్రామింగ్ తిరుగుతుంది అని చెప్పేది ఇదంతే. సరే, మనకు అసలు ఆబ్జెక్ట్ అంటే క్లారిటీ ఉంటాయి కదా ఇప్పుడు కదా. ప్రోగ్రామింగ్ నార్మల్, ఇప్పుడు ఇన్ని రోజులు ప్రోగ్రామింగ్ చేస్తున్నాం కాబట్టి అర్థమైంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ లేకుండా ప్రోగ్రామింగ్ జరగదు. అది ప్లాన్. వెరీ గుడ్, నైస్ సార్. యా, మా బ్లూ ప్రింట్ వినింటారు మీరు. ఓకే, ప్రోటోటైప్ విన్నారా ఇప్పుడే? సరే, అది వదిలేండి. బ్లూ ప్రింట్, ప్లాన్. వై ఐ నీడ్ ఎ ప్లాన్? టెల్ మీ. స్కెచ్ ఆఫ్ సంథింగ్ గుడ్. ఓకే మా, ఇప్పుడు ఓకే, ఈ రెండు ఒకదానిగానే కన్సిడర్ చేయొచ్చు. క్లియరా? బ్లూ ప్రింట్, ప్లాన్, ఇవన్నీ ఓకేనా. ప్రోటోటైప్ అని ఒకటి అంటారు. ప్రోటోటైప్ అంటే ఏమంటే ఒక బిల్డింగ్ అట్లే థర్మాకోల్ అదేదో కార్డ్బోర్డ్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా చేస్తారు. అంటే మనకి 3D మోడల్ లాగా అట్లా. ప్లాన్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఉండొచ్చు, పేపర్ మీద ఉండొచ్చు, 2Dలో ఉండొచ్చు. చాలా 2D సరే ఓకేనమ్మా. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ తెలుసు కదా. సో అది 2D. 3D అంటే మనకి Z వస్తుంది అట్లా, అంతే కదా. అలాగా. ఓకే, ఎనీవేస్, ఐ నీడ్ ఎ ప్లాన్ టు బిల్డ్ ఏ హౌస్. క్లియరా? ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఐ విల్ హ్యావ్ ఎన్ అప్రోచ్ ఆఫ్ అచీవింగ్ మై టార్గెట్. అంతేనమ్మా. నౌ ఇక్కడ చూడండి, this is called as in the class, and the exact house is అర్థమైపోయిందా? క్లియర్? ప్లాన్ ఇస్ ఎ క్లాస్, హౌస్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్. X350 అని ఒక మోడల్ ఉంది మా బిఎండబ్ల్యూలో. దీనికి ఈ మోడల్ కారు 3 తయారు చేయాలనుకుంటాం, కానీ కలర్ వేరే. ఇప్పుడు ప్లాన్ మారుతుందా? ఒకటేనా? ఓకే, ఇఫ్ ఐ ఆస్ X350, ఎవ్రీ X350 ఆ టాప్ రేంజ్ అనుకోండి, ఒకే ఫీచర్స్ ఉండి తీరాలి. కరెక్టా? ఓకే, నేను చెప్పేది ఇక్కడ X350 ఆఫ్ మేబీ దాంట్లో క్లాసెస్ ఉంటాయి. C1 క్లాస్ 1 అనే కార్ అనుకోండి. అంటే ఈ క్లాస్ అంటే మన క్లాసెస్ కాదు, జనరల్ క్లాస్ టైర్ అనుకోండి. X350 అనే ఒక మోడల్. ఓకే, మేబీ ఒక 1.5 crore కార్. అది కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది, మిగతావి చేంజ్ అవుతుందా? అదే రేంజ్. అది ఫీచర్స్ ఏం చేంజ్ కావమ్మా. ఓకే, అవో టైర్స్ అదే, వైపర్స్ అదే, గ్లాస్ అదే, సీటింగ్ అదే. సీటింగ్ అంటిల్ సంబడి కస్టమైజ్డ్ అదే. ఓకేనా? సో ఒకే ప్లాన్ ఉంటుంది. ప్లాన్ P1 అనే ప్లాన్ ఉంటుంది. ఏమైతాయంటే ఒక్కొక్క కార్ కదా, కార్ 1, కార్ 2, మళ్ళీ కార్ 3. సో కార్ 1, కార్ 2, కార్ 3 ఆర్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ప్లాన్ 1 ఇస్ వన్ ప్లాన్ ఓన్లీ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లాస్. అర్థమైందా? సో క్లాస్ అనేది ఏంది? ఒక టెంప్లెట్, ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ ఫార్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంటి కోసం ప్లాన్ కావాలా, ప్లాన్ కోసం ఇల్లు కావాలా? ఆబ్జెక్ట్ కోసమే, అందుకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయింది. అంతే. ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఐ నీడ్ ఏ ప్లాన్. నాకు ఇల్లు కావాలి కాబట్టి ప్లాన్ కావాలి, ప్లాన్ కోసం ఇల్లు కాదు కదా. అది అర్థమైంది. డన్. సో నౌ క్లాసెస్ అనేది ప్లాన్, ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఓకేనా? యా మా, మీకు విలాస్ తెలిసే ఉంటుంది. విలాస్ అంటే అన్ని ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ ఒక 10 హౌసెస్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి ఎంట్రన్స్. ఓకేనా? నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్. అక్కడ మీకు విలాస్ గురించి తెలుసు. ఒకే డిజైన్, ఒకే ప్లాన్, ఒకేలా ఉంటుంది. ఇక్కడ హాల్ ఎలా ఉంటుందో, 10 ప్లాట్స్ కదా, ప్లాట్ నెంబర్ 1లో ఎలా ఉంటుంది, ప్లాట్ నెంబర్ 8లో అట్లా ఉంటుంది, 10th లో అలాగే ఉంటుంది. అర్థమవుతుందా?
సో ఒక ప్లాన్తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు కదా మనం. సో ఇక్కడ అంతే. సో సింగిల్ ప్లాన్తో ఓకే ఆ ప్లాన్ని క్లాస్ అంటున్నాం, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. O1 O2 అనే ఆబ్జెక్ట్స్ అంటే సింగిల్ హౌస్ ప్లాన్తో 10 విలాస్ క్రియేట్ చేయొచ్చు ఒకే డిజైన్తో, ఒకే మెజర్మెంట్స్తో. అర్థమవుతుందా? సో క్లాస్ అంటే అది, ఆబ్జెక్ట్ అంటే ఇది. దీన్ని టెక్నికల్ పార్ట్కి వెళ్దాము. జస్ట్ ఈ రెండు అర్థం చేసుకోండి. ఫస్ట్ వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఓపిలో రెండు ఉంటాయి ఓకేనా. సో ఏదేదంటే బాగా వినండి ఇక్కడ, ప్రాపర్టీస్ ఒకటి, ఇంకోటి ఓకేనా, అర్థమైందమ్మా. సో ఆ బ్రాకెట్లో ఏముందో అది వదిలేండి, నేను చెప్తా ఇప్పుడు. హ్యాండ్ అనేది ప్రాపర్టీ అయితే ఓకే, రైటింగ్ అనేది బిహేవియర్, కరెక్టా? హ్యాండ్ని వాడి ఐ కెన్ రైట్ యాక్చువల్లీ, అవునా? సో హ్యాండ్ ఇస్ ఎ ప్రాపర్టీ, రైటింగ్ ఇస్ ఎ బిహేవియర్. ఇంకోటి చెప్పండి మీరు, హ్యూమన్ బాడీలో మౌత్, హ్యూమన్ బాడీలో ఇంకో ప్రాపర్టీ వాష్ కాదు, ఐ ప్రాపర్టీ, యాక్షన్ వ్యూవింగ్ ఓకేనా. మౌత్ ప్రాపర్టీ టాకింగ్, అర్థమవుతుందా? సో టంగ్ ప్రాపర్టీ స్పీచ్, టేస్టింగ్, అర్థమవుతుందమ్మా. టెక్నికల్లీ వెన్ వి టాక్ అబౌట్ ఓపీలో మాట్లాడితే ప్రాపర్టీని అంటే చేతిని ఓకేనా అట్రిబ్యూట్ అని అనాలి. చెయ్యి ఏం చేస్తుంది, రైటింగ్ మెథడ్ అనాలి దాన్ని, అంటే యాక్షన్ అనమాట. అట్రిబ్యూట్ మెథడ్, అర్థమవుతుందా? అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్ బాగా అర్థం చేసుకోండి ఓకే. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే పక్కనోడు అడిగితే మీరు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళకి, అర్థమైందా? నా అని ఒకటే వచ్చినప్పుడు సెల్ఫిష్నెస్ కదా, పక్కన వాళ్ళకి చెప్పాలనుకోండి మనం ప్రిపేర్ అవుతాంలా, నేను అది చెప్పేది. అందుకని షేర్ చేసేలా నాలెడ్జ్ ఎప్పటికప్పుడు. క్లియరా? అర్థమవుతుంది. ఇదేది లేకపోతే ఇప్పుడు ఓబిఎస్ అని ఒకటి ఉంది కదా, ఒక సాఫ్ట్వేర్ రికార్డింగ్ చేస్తుంది. దాంట్లో మీరే మీ క్లాస్ మీరే, నేను చేసేవాడిని ఇనీషియల్గా, నాకు నేనే చెప్పుకునేవాడిని, రికార్డ్ చేసేది, మళ్ళీ చూసేది దాన్ని. అట్లా అట్లా ఇంప్రూవ్మెంట్స్, నాలెడ్జ్ షేరింగ్, రీయూజబిలిటీ అవతల వాళ్ళకి కూడా వస్తుంది కదా ఓకే. సో అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీ, మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఐ కెన్ డూ విత్ ద ప్రాపర్టీ అని. క్లియర్ అమ్మ? ఓకే. Okay, done. So a class is a blueprint or a template used to create objects. It defines the properties, data, and behaviors methods that the objects will have. Clear? Okay. When we create a class, it contains two main things antunnaru. Attributes, methods. అట్రిబ్యూట్ అంటే ఒక ఆబ్జెక్ట్కి ఏమి ఉండాలి అని ఏముంది అని చెప్పేది. మెథడ్స్ ఆ ఉండే యూనో అట్రిబ్యూట్ ద్వారా ఏం చేయగలము, అదే మెథడ్, అంతే. క్లియర్? అవునా? రైట్. అర్థమవుతుందా? ఆల్ రైట్. నౌ వెన్ వి నౌ టాక్ అబౌట్ యునో the concepts. ఓకే, ఇక్కడ క్లాస్ డిజైన్ అనేది, అది కార్ డిజైన్ అనేది క్లాస్, ఒక్కొక్క కార్ వచ్చి ఆబ్జెక్ట్, అంతే కదా. ఫైన్, డన్. ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. స్టూడెంట్ ఓకేనా. స్టూడెంట్లో ఏది అట్రిబ్యూట్, ఏది మెథడ్ అనేది మనకి కావాలి. క్లియర్? అర్థం చేసుకుంటున్నా. ఒక స్టూడెంట్లో ఏది అట్రిబ్యూట్, ఏది మెథడ్ అనేది మనకు అర్థం కావాలి. రోల్ నెంబర్, ఏజ్, మార్క్స్, నేమ్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ స్టూడెంట్కి. క్లియరా? అర్థమవుతుందా? ఇవన్నీ అట్రిబ్యూట్స్ మా. ఇప్పుడు మెథడ్స్ చూస్తే స్టడీయింగ్, రైటింగ్ ఎగ్జామ్, అటెండింగ్ క్లాస్, ప్లేయింగ్, ఇవి మెథడ్స్. మీకు అర్థమవుతుందా? ఒక కాలేజ్లో ఓకేనా,
మల్లారెడ్డి గారి కాలేజ్ పూలమ్మిన పాలమ్మిన ఓపెన్ అవుతుంది నిన్న అయింది. ఓకేనామా? ఓకే. తిరుపతి చాలా స్కోప్ ఉంది డెవలప్మెంట్కి, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందరూ. ఇవన్నీ బయట డిస్క్లోజ్ చేయరు ఎవరు, ఎందుకు తెలుసా? యూనో ఇది తాగితే మీరు జీవితాంతం ఇట్లే ఉండిపోతారంటే సీక్రెట్ చెప్పరు కదా ఎవరికి. సెల్ఫిష్నెస్ అది కూడా. అవునా? మంచి వెరీ గుడ్ స్కోప్ ఆఫ్ గ్రోత్ ఉంది మా తిరుపతిలో. ఓకే, ఆల్ రైట్. సో a student has a properties అంటే ఏది ప్రాపర్టీ అంటే అట్రిబ్యూట్. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రోల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్, ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్, మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్, ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్, ఫోన్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇవన్నీ ఏంది అట్రిబ్యూట్స్. నెక్స్ట్ యాక్షన్స్ అంటే మెథడ్స్ ఏమి? స్టడీయింగ్, స్టూడెంట్ ఇస్ స్టడీయింగ్. ఓకే, ఇతను ఏం చేయగలడు? రైటింగ్ ఎగ్జామ్, అటెండింగ్ క్లాస్, ప్లేయింగ్, మళ్ళీ ప్రజెంటింగ్ స్టూడెంట్. ఇది మీకు అర్థమవుతుంది అంటే జస్ట్ డిఫరెన్స్ రియల్ ఎగ్జాంపుల్తో చూడండి చాలు. ఓకేనా? ఒక రియల్ ఎగ్జాంపుల్తో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంతే. ఓకే, ఇంకేమి లేదు యాక్చువల్లీ. క్లియర్? మా అర్థమవుతుందా? ఓకే, సో ఓకే, ఆల్ రైట్. అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ అంటే వదిలేండి. ఓకే, ఇది వచ్చి టెక్నికల్ టర్మ్, ఇది అర్థం చేసుకోండి. అట్రిబ్యూట్స్ డేటా, వాట్ ద ఆబ్జెక్ట్ హ్యాజ్, ఇవి ఉంటాయి స్టూడెంట్ అనే దానికి. నెక్స్ట్ మెథడ్స్, యాక్షన్స్, వాట్ ద ఆబ్జెక్ట్ డస్ అన్నమాట. స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ స్టడీ, రైట్, అటెండింగ్ క్లాస్, ప్లేయింగ్, ఇవన్నీ చేయగలదు కదా, దీన్ని మెథడ్స్ అంటాం. అర్థమైందా? మా అట్రిబ్యూట్స్ అంటే ఏమి, మెథడ్స్ అంటే క్లియరా? ఓకే, సో ఈ రెండు ఎక్కడ ఉంటాయి? క్లాసెస్లో ఉంటాయి. క్లియరా? ఎవరి కోసం ఉంటాయి? ఇది ఆబ్జెక్ట్ కోసం ఉంటుంది. ఓకే, మీరు ఆ డిఫరెన్స్కి ఎన్ని పాయింట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో మనము క్లాస్ క్రియేషన్ గురించి ఆలోచిస్తే, ఓకేనా, ఒక క్లాస్ క్రియేషన్ గురించి మనం ఆలోచిస్తే ఫైన్. హౌ టు క్రియేట్ ఎ క్లాస్, హౌ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ ఉంటేనే ఆబ్జెక్ట్ వస్తుంది, అది కరెక్టా? ఆ రిలేషన్ అర్థం చేసుకోండి. పవర్ ఉంటేనే ఏసీ పని చేస్తుంది. ఇంకేమన్నా దారి ఉందా దానికి? లేదు మా. ఓకే, ఒకవేళ మనం ఇది అనుకున్నా కూడా, ఏది ఏమంటారు, జనరేటర్ కూడా పవర్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది కదా. ఇన్వర్టర్తో అంత ఈజీగా ఏసీస్ రన్ కాదు. జనరేటర్ అనుకోండి, జనరేటర్లో ఫ్యూయల్ ఏదో పెడతారు, డీజిల్ ఏదో, అది పెడితే వర్క్ అవుతుంది. అంటే అది కూడా పవరే ఇస్తుంది కదా. సో పవర్ లేకుండా ఇది పని చేయదు. ఏది? ఎయిర్ కండిషనర్. ఇప్పుడు క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం, అంతే. అంటే మీరు మళ్ళీ ఇక్కడ సరే ప్లాన్ ఏం లేకుండా ఇల్లుని కట్టచ్చు కదా అని అనుకోండి. ప్లానింగ్ ఖచ్చితంగా మైండ్లో ఉంటుంది కదా. ఏం ఊరికే బ్లైండ్గా వెళ్ళిపోరు కదమ్మా. సరే పాతకాలంలో చూస్తే మీకు తెలుసు కదా, బంకమట్టితోనే హౌస్ కట్టేసేవాళ్ళు. వాళ్ళు ఒక ప్లాన్ పెట్టుకుంటారు. ప్లాన్ పెట్టుకోకుండా ఎంట్రన్స్ ఈ పక్కే ఎట్లా చెప్తారు చెప్పండి? 4 ఎంట్రన్స్లు ఎందుకు పెట్టట్లా? ప్లాన్ ఉంది, కరెక్టా? సో ప్లాన్ లేకుండా పని స్టార్ట్ చేయకూడదు. క్లియర్ అమ్మా? ఓకే, ఇప్పుడు ఉండే సొసైటీలో మేజర్ ప్రాబ్లమ్ మా దీని నుంచి, ఇప్పుడు నేను 35 years, నా బ్యాచ్ నుంచి అనుకోండి, 2013 పాస్అవుట్ బీటెక్. కన్ఫ్యూజన్ అనమాట, ఏది చేద్దాము, ప్రియారిటీ ఏది? ఓకే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక పక్క, ఇంకో పక్క ఏదైనా ఇది చదివేది ఏదో ఉంటుంది. ప్రియారిటీ ఏది? ఇప్పుడు నేను అనేది 1 hour చదవచ్చు, 2 hours ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ చదివేది కదా. అంతే, కొన్ని రోజులు రైట్, మళ్ళీ అలవాటు అయిపోతుంది యాక్చువల్గా. మీకు అర్థమవుతుందా? సో మా ప్రియారిటీ చేసుకోవాలి. ప్రియారిటీ ఇవన్నీ ఎట్లా చేస్తామంటే, ఒక ప్లానింగ్ ఉంటేనే చేయగలం. ఇవి ప్లానింగ్ లేకపోతే ఎట్లా చేస్తాం మనం కదా.
సో ప్లాన్ విల్ గివ్ అస్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. కరెక్టా? ప్లాన్ అంటే అదే కదా. ఫస్ట్ ఏది చేయాలి? ఇప్పుడు యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టేసిన తర్వాత ల్యాండ్ కొంటాం. ల్యాండ్ ఉండాలి కదా. ఫస్ట్ ల్యాండ్ ఉండాలి అంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఫస్ట్ థింగ్ ల్యాండ్ ఉండాలి. ఓకే, ల్యాండ్ ఉంది. సెకండ్ థింగ్ బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ ఉంది. థర్డ్ థింగ్ ఎన్ని ఫ్లోర్లు కట్టాలి అన్ని ఆలోచించుకుని, అంటే ప్లానింగే కదా, ఇవన్నీ ప్లానింగే. దీని తర్వాత ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి డిజైన్ చేస్తాం టెక్నికల్గా. అది హౌస్ ప్లాన్, ఇంటి ప్లాన్ అవుతుంది. కానీ ఇవన్నీ ప్లానింగ్ కిందే కదా వచ్చేది, రైట్? అది. సో అది మా సో మీకు అంటే లెక్కకి క్లాస్ లేకుండా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేం. ఓకేనా? అంతేనా? ఓకే, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మళ్ళీ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ పెట్టారు. ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే మొబైల్ ఫోన్ అనేది ఆబ్జెక్ట్, సరేనా? బ్రాండ్, కలర్, స్టోరేజ్, బ్యాటరీ ఇవన్నీ అట్రిబ్యూట్స్ అని చెప్తున్నాము. ఓకే, ఫోన్ ద్వారా ఏం చేయొచ్చు? ఐ కెన్ కాల్, ఐ కెన్ మెసేజ్, ఐ కెన్ కెమెరా వాడచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏమి ఇక్కడ ఇవి అట్రిబ్యూట్స్ మా, ఇవి మెథడ్స్. క్లియరా? అర్థమవుతుంది కదా? సో అవునాక సార్ నేను ఫోన్ చేస్తాను. ఓకే అక్క, అవును అది డోర్ తీసే ఉంది. మీరు తీయండి, తీసుకోండి. ఓకే, సో మా అర్థమవుతుందా? వాట్ ఆర్ అట్రిబ్యూట్స్, వాట్ ఆర్ మెథడ్స్? అట్రిబ్యూట్ ఉంటే ఒక ఆబ్జెక్ట్ ఏముంది అని, మెథడ్స్ అంటే ఆ దాని ద్వారా ఏం చేయగలం అని, అంతే. ఫైన్. సో ఇది మా, సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. నౌ విల్ క్రియేట్ ఎ క్లాస్, అవర్ ఫస్ట్ క్లాస్. ఫైన్. సో మన ఫస్ట్ క్లాస్ నేనే టైప్ చేస్తా, చెప్తాను. ఇది మన ఫస్ట్ క్లాస్, మన ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే లెక్కకి మన ఫస్ట్ ఓఓపి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కరెక్టా? ఆల్ రైట్, ఫైన్. నౌ class is a keyword to create a class. Okay na? What is the keyword to create a function? Cheppandi. F. Very good. Okay, define. Good ma. Okay. M. DEF kada. Class is a keyword to create a class ikkada. Okay. Correct. ఏముంది ఇక్కడ? గ్రీట్ ఇస్ ఏ నేమ్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? ప్రస్తుతానికి ఇది వద్దు, ఇట్లా చూడండి. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? మా యాక్చువల్లీ ప్రవీణ్ అనేది ఒక వర్డ్ కదా, కుమార్ అనేది ఒక వర్డ్, జీ అనేది ఒక వర్డ్, అవునా? ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడుతున్నాను, చూసారా? క్లాసు ఇలా ఫాలో అవ్వాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అని ఉందనుకోండి, అర్థమైందా? బ్యాంకింగ్లో బి క్యాపిటల్ ఉందా, సాఫ్ట్వేర్లో ఎస్ క్యాపిటల్ ఉంది. క్లాస్ ఉండే ఫార్మెట్ స్టాండర్డ్ ఇది. ఎవరిచ్చారు ఈ స్టాండర్డ్? యూనో స్టాండర్డ్ అంటే ఫాలో అవ్వాలని రూల్ లేదు, తెలుసు కదా అది. అర్థమవుతుందా? మీరు ఒక పని చేస్తున్నారు, క్వాలిటీ ఫాలో అయితే ఒకలాగా ఉంటుంది, కాకపోతే క్వాలిటీ అంటే మీ ఫోకస్ దాని మీద ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఇంకోలాగా ఉంటుంది. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేనా? స్టాండర్డ్ ఏం చెప్తుంది? యూ ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ టాస్క్ వైల్ ఎగ్జిక్యూటింగ్, వైల్ ప్లానింగ్, ఏదో ఒకటి. అలాగే ఇక్కడ కూడా యూనో ఒక స్టాండర్డ్ ఇచ్చారు, ఏమంటే ఇలా డిఫర్ చేయండి అని. డిఫర్ అంటే వేరియబుల్కి క్లాస్కి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను, వేరియబుల్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో పెట్టద్దండి నేను చెప్పాను కదా, వర్క్ అవుతుంది పెట్టినా కూడా. ఇలా పెడతాం వేరియబుల్ నేమ్, పెట్టినా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా?
వర్క్ అవుతుంది. ఎందుకు పెట్టట్లా? స్టాండర్డ్ కాదు అది. క్లియర్? అలాగే క్లాస్ క్రియేషన్కి కూడా ఒక స్టాండర్డ్ ఉంది. ఓకే, సో బ్యాంకింగ్ ఇస్ ఏ బ్యాంకింగ్ ఇస్ ఏ వర్డ్, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇస్ ఏ వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ అనుకోండి ఇలా. సో బ్యాంకింగ్లో బి, సాఫ్ట్వేర్లో ఎస్, లిమిటెడ్లో ఎల్ క్యాపిటల్ విత్ అలా. సో ఫస్ట్ లెటర్ అనేది ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్ షుడ్ బి క్యాపిటల్, ఇది రికమెండెడ్. నెక్స్ట్ దాని తర్వాత కోలన్. ఓకే, సో మనం పెరాంథసిస్ పెట్టచ్చు, ఇప్పుడు వద్దంటున్నాను నేను, మళ్ళీ చూస్తాం అది. ఓకే, అర్థమైందా? సో ఇది క్లాస్ లోపల ఏమన్నా పెట్టాలంటే ఏం చేయాలి నేను? క్లాస్ లోపల ఏమన్నా పెట్టాలంటే జనరల్గా ఒక ఫంక్షన్ లోపల ఏమన్నా పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? ఏమన్నా స్పేస్ ఇవ్వాలి. గుడ్, కరెక్ట్, ఇట్లా అంతే కదా. ఇండెంటేషన్స్ అంటారని చెప్పిన, ఇండెంటేషన్స్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏంది ఇది? డిఫ్ అంటే ఎవరిది ఇది? ఏంది ఇది? ఫంక్షన్. వెరీ గుడ్. ఓకే గుడ్. ఓకే, ఓకే మ్యామ్. ఇక్కడ చూడండి, డెఫ్ ఈ క్లాస్ లోపల ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఏమా, ఈ క్లాస్ లోపల ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ పేరేమి? విష్. వెరీ గుడ్. ఈ కీవర్డ్ ఇప్పటికి మీకు తెలీదు, ఇది ఇప్పుడే తెలీదు, అర్థం కాదు చెప్పిన. ఈ కీవర్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ ఉంది, సరేనా? నెక్స్ట్ స్లైడ్లో ఫస్ట్ దీన్ని వదిలేండి. ఓకే, అది ఎందుకు? ఖచ్చితంగా అది పెడితేనే పనిచేస్తుంది ఆ ఫంక్షన్, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు అది. ఓకే ఫైన్. సో విష్ అనేది ఒక కీవర్డ్ మా. ఓకే, లోపల సెల్ఫ్ అనే విష్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. ఓకేనా? సెల్ఫ్ అనేది కీవర్డ్. క్లియరా? ఆ ఫంక్షన్లో ఏముంది? ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? సరే గట్టిగా చెప్పండి మహేష్. మళ్ళీ వెల్కమ్ టు ఎస్ఎస్పి గ్లోబల్ అని ప్రింట్ అవుతుంది. సరేనా? క్లియరా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫంక్షన్ ఉత్తగా కూడా పెట్టేయచ్చు కదా. పెట్టట్లే, మనం క్లాస్ లోపల పెడుతున్నాం. ఎందుకు? అర్థం అవ్వాలి ఇంకా. ఓకే ఫైన్. ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి వచ్చాను చెప్పండి. రీయూజబిలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ చేస్తా. ఫంక్షన్స్కి ఎందుకు వచ్చాను చెప్పండి ఫస్ట్. అయితే కాదు, కాలింగ్ అనేది జస్ట్ ఫంక్షన్ వాడడం మహేష్. ఎక్కడైనా అంటే రీయూజబిలిటీ వర్డ్ దానికి కరెక్ట్ అమ్మా. రీయూజబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు నాకు 100 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏం చేయాలి నేను? ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, సో ఆన్ అప్ టు ఫంక్షన్ 100 ఉన్నాయి. ఏం చేయాలి? ప్రతి ఫంక్షన్ని వాడుకోవాలి మళ్ళీ మళ్ళీ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏం చెప్తుంది? ఒకే క్లాస్లో 100 ఫంక్షన్లు పెట్టి ఒక చోట ఉంటుంది కదా అని. అర్థమైందా? ఒక క్లాస్లో ఇంకా సింపుల్గా చెప్తామా, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకే క్లాస్లో అందరిని పెట్టేది అనుకుందా? మిక్స్ చేసి 8th క్లాస్ సిలబస్ 9th క్లాస్ వాడికి అర్థమవుతుంది, 9th క్లాస్ది 8th క్లాస్ వాడికి అర్థం కాదు. అంతే కదా. సో సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ అంటే సపరేషన్. ఒక 8th క్లాస్ వాళ్ళ క్లాస్లో 8th క్లాస్ స్టూడెంట్సే ఉండాలి, 9thలో 9th వాళ్ళు ఉండాలి, 10thలో 10th వాళ్ళు ఉండాలి. అందుకని ఇక్కడ కూడా గ్రీట్ అనే క్లాస్లో గ్రీట్కి సంబంధించింది ఉండాలి, ఇంకో క్లాస్లో ఇంకో ఫంక్షన్స్ ఉండాలి. అర్థమవుతుందా? ఏ క్లాస్లో దానికి సంబంధించిన డేటా ఉండాలి. క్లియర్ అమ్మా? అది. సో ఇక్కడ అందుకని క్లాసెస్కి వచ్చాం. ఓకే, అంటే ఓఓపికి వచ్చామ్మా. ఓకేనా? క్లియర్. నౌ when we talk about a class, this is creation of class function which is nothing but క్లాస్ లోపల ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యా, ఓకే, అర్థమైందా? ఫంక్షన్స్ మళ్ళీ మెథడ్స్. ఓకే, ఒక ఫంక్షన్ని క్లాస్ లోపల పెడితే దాన్ని మెథడ్ అంటారు. ప్రవీణ్ ఇన్స్టిట్యూట్లో ఉంటే ట్యూటర్ అంటారు, ఇంట్లో ఉంటే ట్యూటర్ అన్నారు. క్లియర్? ఫంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ లోపల ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. యా, ఓకే, అర్థమైందా?
ఫంక్షన్స్ మళ్ళీ మెథడ్స్. ఓకే, ఒక ఫంక్షన్ని క్లాస్ లోపల పెడితే దాన్ని మెథడ్ అంటారు. ప్రవీణ్ ఇన్స్టిట్యూట్లో ఉంటే ట్యూటర్ అంటారు, ఇంట్లో ఉంటే ట్యూటర్ అన్నారు. క్లియరా? అర్థమవుతుందమ్మా? అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మారుతాను. లైక్ ఇక్కడ మన ఒక కార్ కొన్నాను నేను, మన ఇంట్లో ఉంటే ప్రైవేట్ కార్ అంటారు, ట్రావెల్స్కి ఇస్తే బిజినెస్ అవుతుంది అది. అంటే ఇప్పుడు పబ్లిక్ ఇచ్చేసాం మనం ఇక్కడ కదా, మీరు పే చేసి వాడుకోండి. ఒకే కారు రోల్ మారిపోయింది, ఒక్కొక్క చోటుకి వెళ్తే ఒక్కొక్క చోట అయింది. అవునా? క్లియర్ అమ్మా? ఓకే. ఇక్కడ కూడా ఫంక్షన్స్, ఒక ఫంక్షన్ని క్లాస్ లోపల పెడితే మెథడ్ అయిపోతుంది. క్లియరా? క్లాస్ బయట పెడితే మామూలు ఫంక్షన్, అది అర్థమైందా? సో ఇప్పుడు విష్ అనేది ఏమన్నాలి ఇక్కడ? విష్ ఇస్తే మెథడ్ ఇవ్వాలి. ఓకేనా? గట్టిగా చెప్పండి, మేము పర్లేదు. విష్ ఇస్తే మెథడ్. గుడ్. నౌ క్లాస్ వచ్చేసింది కదా. నౌ ఐ నీడ్ ఏం పెట్టాను? ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి నేను. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఇదే నా క్లాస్, చాలా నాకు చాలా అనుకుంటున్నాను ఈ క్లాసు, ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఓకేనా? రైట్. నౌ హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. బాగా చూడండి. ఫార్మాట్ అర్థమవుతుందా? ఓకే. క్లాస్ నెట్లా క్రియేట్ సారీ ఆబ్జెక్ట్ నెట్లా క్రియేట్ చేయాలి? క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉంది చెప్పండి. దాన్ని చూస్తే లెఫ్ట్ సైడ్ ఏముంది అంటే మీకు నచ్చిన నేమ్ పెట్టచ్చు. క్లియర్? రైట్ సైడ్ ఏముంది? ఆడ ఉండే క్లాస్ నేమే పెట్టాలి. ఏంది మన క్లాస్ నేమ్? క్లాస్ నేమ్ ఏమి? గ్రీట్. వెరీ గుడ్. ఓకేనా? యా. ఆబ్జెక్ట్ నేమ్ ఇంకా ఏం పెట్టలే, ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి ఒకసారి. ఏం పెట్టాను? OBJ1 లేకపోతే O1, మనకి నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ పెట్టచ్చు. ఓకేనా? సరే, OBJ1 ఈక్వల్ టు, అర్థమైందా? హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద క్లాస్ పెరాంథసిస్. పెరాంథసిస్ తప్పకుండా వాడాలి, లేకపోతే ఎర్రర్ మళ్ళీ ఇక్కడ. అర్థమవుతుందా? క్లియర్? ఓకే. సో దీన్ని తీసేస్తా. ఇంకా అర్థమైంది కదా ఇది? ఓకే. ఇప్పుడు ఏం చేశాను? సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. చేయొచ్చా చేయలేమా మీ ప్రకారం? ఏం మహేష్? సెకండ్ అంటే ఒకే క్లాస్ కి రెండో ఆబ్జెక్ట్ చేయొచ్చా చేయలేమా మహేష్? చేయలేము. మహేష్? రాజా? చేయలేము. లోహిత? చేయొచ్చు. చేయొచ్చు. జ్యోతమ్మ మీరుమా? ఒకే క్లాస్ కి సెకండ్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. జేకే నేను చెప్పే కదా, ఒక ప్లాన్ కి చాలా ఇల్లులు కట్టచ్చు అని, అప్పుడు చేయొచ్చు కదా. అర్థమవుతుందా? ఒక ప్లాన్ కి అదే చెప్తున్నా, రియల్ టైం తో లింక్ అయిపోవాలా మీరు. ఓకేనమ్మా? రాజా క్లియర్ అయిందా? రాజా ఒక్కరే చేయలేమని కదా, అంతే. ఒకే ప్లాన్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాం. ఒకే ఇంటి ప్లాన్ కి 10 ఇల్లులు కట్టచ్చు కదా, ఒకే మెజర్మెంట్స్. అర్థమైందమ్మా? సో డిపెండింగ్ ఆన్ ద కేస్ అన్నమాట, మనం వాడచ్చు అవసరమైతే. ఓకే. సో ఇప్పుడు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సరే, సెకండ్ ఆబ్జెక్ట్ జోలికి మళ్ళీ వెళ్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఓకేనా? నేమ్ ఆఫ్, ఇప్పుడు నేను అడిగే దానికి ఆన్సర్ చేయండి అందరూ. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద క్లాస్ హియర్? గ్రీట్. వెరీ గుడ్. మళ్ళీ అందరు చెప్పాలి, ఓకేనా? మౌనంగా ఉండద్దండి. ఓకే. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద మెథడ్ విత్ ఇన్ గ్రీట్ క్లాస్? వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద మెథడ్ విత్ ఇన్ గ్రీట్ క్లాస్? విష్. క్లియరా? అర్థమవుతుందా? ఓకే. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? OBJ1. ఓకేనా? ఆబ్జెక్ట్ 1. వెరీ గుడ్. ఓకేనా? ఓకే. ఆబ్జెక్ట్ 1 అంటే ఇది కదా. క్లియరా? అర్థమైందమ్మా? చాలా ప్రిసైజ్గా ఉండండి. OBJ1. ఓకేనా? కానీ యూనో
ఎందుకు ఈ ప్రిసైజ్ డెవలప్ అవ్వాలంటే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ మనం అంటే అటు ఇటు కూడా చెప్పమన్నమాట. క్లియరా? ఫోకస్ బాగా పెరుగుతుంది. OBJ1S ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ విచ్ క్లాస్? గ్రీట్ క్లాస్. గ్రీట్ పెరాంథసిస్ క్లాస్ అంటే బ్లండర్, అది తప్పు. గ్రీట్ క్లాస్ అంతే, అర్థమైందా? పెరాంథసిస్ అదే ఎక్కడేది వాడాలో తెలుసుకోవాలి. ఓకేనా? మీకు పైథాన్ ఎవరు నేర్పించారు? ప్రవీణ్ సార్. ఓకేనా? ఫంక్షన్ ఎవరు నేర్పించారు? అవతల ఒక అతను అడుగుతున్నాడు కావాల్సుకొని. ఏం చెప్పాలి మనం? పైథాన్ ఎవరు నేర్పించారు అని అడిగారు అతను. ఫంక్షన్స్ ఎవరు నేర్పించారు పైథాన్లో? సెకండ్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఏం చెప్పాలి? సెన్సిబుల్ ఆన్సర్స్. అసలు క్వశ్చన్లో సెన్సిబిలిటీనే లేదు అక్కడ, అవునా? ఆన్సర్స్లో కూడా సెన్సిబిలిటీ ఉండాలి. ఇట్లాంటి విన్నప్పుడు వీడు నన్ను ఎటకారం చేస్తున్నాడు అని అర్థమవుతుంది మనకి. క్లియరా? ఓకే, మీరు ఏది చెప్పినా ఇట్ షుడ్ బి సెన్సిబుల్, బ్లంట్గా చెప్పొద్దండి. ఓకే, క్లియరా? ఓకే, అంటే ఇవన్నీ స్ట్రక్చరింగ్, మన ప్రజెంటేషన్ స్కిల్ బాగా పెరుగుతుంది, ఇంకేం లేదు. ఓకేనా? నేను కూడా అట్లే ఉన్నా ఫస్ట్, అదేం లేదు. OBJ1 ఆబ్జెక్ట్ 1 అనే అంటా ఉన్నా నేను, తప్పేం లేదు. ఓకే, OBJ1 నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, గ్రీటెస్ట్ క్లాస్. నౌ బాగా చూడండి, ఈ లైన్ ఏం చెప్తుంది అన్నాము? OBJ1 ఈక్వల్ టు గ్రీట్ అనేది ఏం చేస్తుంది? క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ఎ క్లాస్ గ్రీట్. అయిపోయింది ఇక్కడ, డన్. సో నౌ దీన్ని చూసి ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. చెప్పండి, దీన్ని చూసి ఈ లైన్ నెంబర్ 7 చూసి ఏం జరుగుతుందని చెప్తారా? ఆబ్జెక్ట్ లో ఇంక్లూడ్ అమ్మా, ఇంట్రడ్యూస్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ అట్రిబ్యూట్స్ మెథడ్స్ గుర్తుంది కదా. దీన్ని ఏమన్నాను ఇప్పుడు? ఫంక్షన్. యాక్చువల్ ఇది ఫంక్షన్ క్లాస్ లోపల ఉంటే ఏమంటారు? మెథడ్ అంటారు. మెథడ్ ఏం చేస్తుంది యూజువల్లీ? యాక్షన్స్. ఇక్కడ అట్రిబ్యూట్ ఉందా? లేదు. యాక్చువల్లీ మీకు ఇంకా అట్రిబ్యూట్ చెప్పలేదు నేను ఇక్కడ, సరేనా? క్లీన్, డన్. దీన్ని ఏమంటారన్నా మెథడ్ అంటున్నా. మెథడ్ అనేది యాక్షన్ చేస్తుంది. విచ్ ఇస్ ఎ మెథడ్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ అన్ యాక్షన్. విచ్ యాక్షన్? ఇట్ ఈస్ వెల్కమింగ్ ద పీపుల్ హు ఆర్ ఎంటరింగ్ SSP ప్లాట్ఫామ్. క్లియరా? వెల్కమ్ టు SSP గ్లోబల్. క్లియరా? కాకపోతే మా ఈ మెథడ్ని నేను వాడాలి. ఎట్లా వాడాలి? ఖచ్చితంగా ఒకరు ఉండాలి. ఎవరు ఒకరు? ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకుండా మెథడ్ని వాడలేము, రైట్? ఎందుకంటే మీకు తెలుసు, ప్రాణం లేకుండా చైన్ వాడలేము, ఇంతే. ఇక్కడ అర్థమవుతుందమ్మా, రైట్? సో OBJ1.wish అన్నమాట. దీని అర్థము యూజింగ్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఆ క్లాస్కే కదా క్రియేట్ అయింది. OBJ1.wish ఈ ఆబ్జెక్ట్ ని వాడి విష్ అనే మెథడ్ ని వాడుకుంటున్నాము. క్లియరా? ఇంకో మెథడ్ ఉన్నా అంతే. ఓకే, ఫస్ట్ ఇది రన్ చేస్తా, చూడండి ఏమొస్తుంది చూడండి. అర్థమైందా? క్లియర్? ఇంకో మెథడ్ పెడతా చూడండి ఒకసారి. అర్థమైందమ్మా? శాంపుల్ సెల్ఫ్ కీవర్డ్ మర్చిపోవద్దు, పని చేయదు లెక్క. 3 కోడ్స్కి ఏం అర్థము? ఇలా ఇస్తే ప్రింట్లో దీనికి ఏం అర్థము? లేదా? చెప్పండి మా, డబుల్ దీన్ని చూసి ఆన్సర్ చెప్పచ్చు. చెప్పండి మీరు. మల్టీ లైన్ స్టేట్మెంట్ ని పెట్టాలంటే మా, అవును, ఓకే, ట్రిపుల్ కోట్స్ వాడచ్చు, లేకపోతే ఒక్కొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు దిస్ ఇస్ సెకండ్
ఇట్లే కూడా పెట్టేయచ్చు, రైటా? నైస్. ఓకేనా మా ఇప్పుడు సెకండ్ మెథడ్ పేరే మీకు క్లాస్లో శాంపుల్. ఓకే, గుడ్. అర్థమైందా? నవ్ ఐ ఎగ్జిక్యూట్. క్లియరా? స్పేస్ ఎందుకు అక్కడ వచ్చింది? ఇక్కడ ఇచ్చా కాబట్టి. ఇక్కడంతా స్పేస్ అది కదా, ఇక్కడ స్పేస్ ఇక్కడ, అందుకని ఇట్లా వచ్చింది. ఇంక వద్దనుకుంటే ఇక్కడ మనం అలైన్ చేసుకోలేము. ఓకే, రైటా? స్పేసెస్ ఉంది, ఎక్కడ స్పేస్ ఉందో మనం కనుక్కోవాలి అంతే. అలైన్మెంట్ అది అంతే. ఓకేనా? సో ఇక్కడ స్టార్ ఇచ్చామనుకోండి, క్లియరా? ఫస్ట్ లైన్ అంటే ఆ స్పేస్ ఇదే, ఇక్కడ ఇది తీసేస్తే మామూలుగా వచ్చేస్తుంది. కరెక్టా? దెన్ సో ఇది రైట్. నౌ ఈ ప్రోగ్రామ్ చూసి ఏమర్థమవుతుంది చూద్దాం. నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ గ్రీట్, కరెక్ట్? క్లాస్లో ఉండే ఫస్ట్ మెథడ్ పేరు విష్, కరెక్ట్? క్లాస్లో ఉండే సెకండ్ మెథడ్ పేరు శాంపుల్, కరెక్ట్? క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము లైన్ నెంబర్ 9లో, కరెక్ట్? హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద క్లాస్ పెరాంథసిస్. క్లియరా? ఓకే, డన్. హౌ టు యూజ్ ఎ మెథడ్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, కరెక్ట్? హౌ టు యూజ్ ఎ మెథడ్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. క్లియరా? ఆబ్జెక్ట్ లేకుండా ఏమీ చేయలేం. క్లియర్ అమ్మా? అర్థమైంది అందరికీ? రైట్. ఇది ఎందుకు ఇలా పెట్టారు కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతా. డాట్ అపెండ్ అనేది ఏంది ఇప్పుడు గుర్తుందా? లిస్ట్. వాట్ ఈస్ డాట్ అపెండ్? ఇట్స్ ఎ మెథడ్ యాక్చువల్లీ. అర్థమవుతుందా? ప్రీడిఫైన్డ్ క్లాసెస్ లో ఉండే ఒక మెథడ్ అపెండ్. ఇంకేం మెథడ్స్ ఉన్నాయి చెప్పండి? సార్ట్, ఇది రిమూవ్. వెరీ గుడ్ మహేష్. ఓకే, సార్ట్, రిమూవ్, మళ్ళీ ఎక్స్టెండ్, గుర్తున్నాయి కదా మా ఇవి. పాప్, అర్థమవుతుందా? ఇవన్నీ క్యాపిటలైజ్ అని ఒకటి ఉంది, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేస్తుంది. ఇవన్నీ మెథడ్సే. ఓకే, సో దీన్ని కీన్గా మా వరల్డ్లో ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం ఓపీ అనేది ప్రోగ్రామర్స్కి. ఇంకొక అంటే తప్పుగా అనుకోద్దండి, ఒక విషయం చెప్తాను. చాలా మంది కోడింగ్ చేస్తారు ఓఓపిలో, ఇప్పటికీ ఇది దేనికి వచ్చిందని క్లారిటీ లేదు. మనం చదువుకునే రోజు మీకు వచ్చిందా? ఎవరు తెలీదు. యాక్చువల్లీ నేను నేర్చుకునేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఫ్యాక్టర్. ఓకే, ఆబ్జెక్ట్ ఎందుకు వస్తుంది, మెథడ్ ఎందుకు, డాట్ ఎందుకు పెడుతున్నారు, ఏం అర్థమయ్యేది లేదు. ఓకే, బాగా కీన్గా చూసి అర్థం చేసుకోండి. ఓకేనా? జేకే గారు ఇంటర్వ్యూ సాయి ఆయుర్వేదిక్ తెచ్చేసారా మీది? ఏం- 5 మంది ఉన్నారు కదా, నాకు 5 మంది మీరు రాసుకొని ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. జేకే గారు మీరు ఆన్లైన్లో మీరు వద్దులే. ఇప్పుడు దీన్ని చూసిమ్మా, ఒక్కొక్కరు వాట్ యు గాట్ టు నో. ఓకేనా? క్లియరా? ఫస్ట్ ఆ పేరులోనే ఒక మత్తు ఉంటుంది కాబట్టి మహేష్ గారు తెలుపు. ఎస్ మహేష్ ప్లీజ్. ప్రోగ్రామ్ లైన్ 1 నుంచి, ఓకే, లైన్ 1 నుంచి లైన్ 11 వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. ఓకేనా? మీకు అర్థమైంది చెప్పండి మహేష్. ఓకే,
ఆడ చూడొద్దండి. ఆడ మీరు ఇది టిప్స్ రాసుకుంటారు. అది వద్దు. ఈడే. ఓకేనా? ఓకేనా? లైన్ నెంబర్ 1 మహేష్. వెరీ గుడ్. గ్రీటింగ్ అదే మనం గ్రీటే. వెరీ గుడ్. ఫంక్షన్ అది యాక్చువల్గా వెళ్ళిన తర్వాత అనే కాన్సెప్ట్ ఆడే ఉంది. గుడ్ గుడ్. మీరు అలాగే చెప్పాలి. గుడ్. ఫస్ట్ టైం కాబట్టి మా ఇది అర్థం చేసుకోండి. మా క్లాస్లో వెళ్ళిన తర్వాత అంటున్నాం, అసలు క్రియేట్ అయింది క్లాస్ లోపల. సో ఏమవుతుంది అది మెథడే అవుతుంది డిఫాల్ట్గా. ఓకేనమ్మా? వీ షుడ్ నాట్ కాల్ అస్ ది ఫంక్షన్. క్లియర్? క్లియర్. డన్. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమి? విష్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకు ముందు నేను నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే మెథడ్ అన్నారు కదా, అది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ ఇన్ ఏ క్లాస్ అని అంటే లేదు, వీ షుడ్ నాట్ కాల్ నేమ్ ఆఫ్ ద మెథడ్ అనాలి, బికాస్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఏ క్లాస్ అని. క్లియరా? గుడ్. మళ్ళీ సంథింగ్ కరెక్ట్. అవును. వాట్ ఈస్ లైన్ నెంబర్ 8 మహేష్? అంటే కామెంట్ అంటే ఏమి లోహిత? టర్మినల్లో రాదా అట్లా? అదే కామెంట్ అంటే అమ్మా? అంటే అది యాక్చువల్లీ టెక్నికల్లీ కరెక్టే, లాజికల్లీ ఎందుకు కామెంట్ వాడతామా మనకి హ్యూమన్స్కి? అంటే పైథాన్ ఆ లైన్ ని కన్సిడర్ చేయదు. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఏ హ్యూమన్ అండర్స్టాండింగ్. క్లియరా? పక్కన అతను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఒక్కొక్క లైన్, అతను పైథాన్ డెవలపరే అనుకోండి, ఒక్కొక్క లైన్ చూసి ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అర్థం చేసుకోవడం కరెక్టా? గుడ్ ప్రోగ్రామర్ ఏం చేస్తారు, పైన కమెంట్లో రాస్తారు, దిస్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ మల్టిపుల్ నెంబర్స్. ఓకే, సో ఐ హ్యావ్ యూజ్డ్ ఓఓపి కాన్సెప్ట్స్ ఫర్ డెవలపింగ్ దిస్ ప్రోగ్రామ్. అక్కడితో అయిపోతుంది. క్లియర్ అమ్మా? గుడ్. చెప్పండి. ఓకే, వాట్ ఈస్ ఓబీజేబుల్? ఆబ్జెక్ట్ నేమ్. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వెరీ గుడ్. ఓకే, చల్ మహేష్. మహేష్ చల్, థ్యాంక్స్. మళ్ళీ పుష్య లైన్ నెంబర్ 11 మా. వెరీ గుడ్. సో సింప్లీ కాలింగ్ ఏ మెథడే కదా అది యాక్చువల్లీ, కానీ ఓఓపి కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇవ్వాలి. మెథడ్ నేమ్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఓకే, రాజా అర్థమైందా? జ్యోతమ్మ మీకుమ్మా? నాకు తెలుసు మీ ముగ్గురిని అడిగాను. క్లారిటీ వచ్చిందా? యా, దీంట్లో పిన్ డౌట్ ఉన్న అడగాలి, ఎందుకంటే ఈ క్లాసెస్ పెంచుకుంటూ పోతాం ఇప్పుడు. ఓకేనా? ఇది కొద్దిగా లోపల కాన్సెప్ట్స్ పెరుగుతాయి. అట్రిబ్యూట్ వాడలేదు మనం, అట్రిబ్యూట్ వాడల. ఓకేనా? ఒక చిన్న హింట్ ఇస్తా. అసలు అట్రిబ్యూట్ అంటే ఏమి, మెథడ్ అంటే ఏమి, ఫంక్షనే క్లాస్ లోపల పెడితే మెథడ్ అయింది, వేరియబులే క్లాస్ లోపల పెడితే అట్రిబ్యూట్ అయింది. ఇవాడు అర్థం చేసుకోండి, బాగా వినండి. స్టీరింగ్ వేరియబుల్, స్టీరింగ్ వాడిని డ్రైవ్ చేస్తాం, మెథడ్. అర్థమవుతుందా? ఓకే, సో బాగా వినండి, ఇక్కడ వినండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, దిస్ ఇస్ ఏ మెథడ్, డ్రైవింగ్ ఇస్ ఏ మెథడ్. బాగా వినండి అమ్మా. ఓకే, సో స్టీరింగ్ సంథింగ్ వాల్యూ ఇస్ ఏ వేరియబుల్. వేరియబులే క్లాస్ లోపల ఉంది కాబట్టి ఏమనాలి, అట్రిబ్యూట్ అనాలి. ఫినిష్. అర్థమైందా? మీరు చేసేది క్లారిటీ తెచ్చుకోండి. క్లాసు ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ లైన్స్ ఆఫ్ కోడ్లమ్మా, ఒక్కొక్క లైన్ నేను ఇక్కడ డాట్ పెట్టినా నీకు తెలియాలి.
ఒక సెంటెన్స్ ఇది చెప్పాలి మీరు, క్లియరా? డోంట్ బి బ్లైండ్ ఇనఫ్ టు ప్రొసీడ్. ఓకే, ఇది అర్థమైందమ్మా? సో ఫ్రమ్ టుమారో అంటే రేపు ఏం చూడబోతున్నా, సెల్ఫ్ అంటే ఏమి కదా మీకు చెప్పాను, అది లేకుండా పని చేయదని తీసేసాను మా. చూడండి ఒక్కసారి, క్లాస్ ఫినిష్ చేస్తా. పని చేసిందా? విష్ లోపల సెల్ఫ్ పెట్టలేదు మా కదా, ఎర్రర్ వచ్చింది. సో విల్ సీ దిస్ టుమారో. ఓకే మా, ఏం లేదు, దీన్ని బ్రేక్ చేసే విధానం ఎందుకంటే అర్థం కాదు ఒకే రోజు చెప్తే. క్లియరా? డు నాట్ ఓవర్లోడ్. ఇది అర్థమైందా? సో ఎనీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు, ఇఫ్ నాట్ నేను స్టాప్ చేస్తా క్లాస్.